ఈ మధ్య కాలంలో మర్డర్ కేసులని, రేప్ కేసులని చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే మనకు మీడియా త్రూ గాని, లేకపోతే పోలీస్‌కి సంబంధించి వాళ్ళకి తెలిసిన తర్వాత ఫైల్ అయ్యే కేసులే ఇన్నుంటే, ఇంకా ఫైల్ కాని కేసులు అంటే బయటకి రాని కేసులు ఇంకెన్ని ఉండొచ్చు. అలా బయటకి రాని కేసులను అట్లే కప్పిపుచ్చుతున్నారని కూడా కొన్ని కథనాలైతే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? యాక్చువల్‌గా యూజువల్‌గా ఏవైతే కేసెస్ అయితూ ఉంటాయో, రేప్ కేసెస్ గానీ, లేకపోతే మర్డర్ కేసెస్ గానీ, ఈవెన్ అఫెన్సెస్ అయినయి కూడా ఏం చేస్తారంటే సొసైటీలోని భయాల వల్ల సొసైటీకి ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే నాకు మా పాప పెళ్లి కాదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా రేప్ కేస్ అయిందనుకోండి. ఈ కేసు బయటకొచ్చింది అన్నప్పుడు ఎలా ఉంటది? అరే! మా ఫ్యూచర్‌లో పెళ్లి కాదు అలాంటి భయాలుంటాయి. సొసైటీలో బతకలేరు. సొసైటీ అసలు మనం బతకనివి చంపేస్తదన్న భయంతోని చాలా మటుకు రేప్ కేసెస్ ఏందంటే అసలు ఆన్ రికార్డ్‌కెళ్ళవు. అంటే అసలు కనీసం పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండవు. సో మీరు నమ్మరు 100లో 40 కూడా రికార్డ్ అవ్వవు పోలీస్ స్టేషన్‌లో. 100లో 40 కూడా 40 కూడా రికార్డ్ కావు. ఎందుకు కావు అంటే వాళ్ళెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే సొసైటీలో తెలుస్తది, చుట్టాల్లో తెలుస్తది, అందరికి తెలిస్తే అమ్మాయి లైఫ్ ఖరాబ్ అయితది. ఇది ఇక్కడికే కప్పిపెట్టేద్దాం, ఇంకా ఇక్కడికే క్లోజ్ చేసేద్దామని థింకింగ్. తప్పు వాళ్ళది కూడా కాదు కదా! ఇప్పుడు అమ్మాయి నిజంగా కూడా బదనాం అవుతది. అంటే ఇప్పుడు ఒకసారి ఇవన్నీ అయినాయి అంటే బయటికి రావడము, అందరి ఇంటి పక్క వాళ్ళకి తెలవడము, రిలేటివ్స్‌లో తెలిసిందంటే ఇంక ఆ అమ్మాయి మీద ఒక పడిపోయినట్టే. ఆ అమ్మాయిది అది యాక్చువల్లీ తప్పు లేదు అందులో. అమ్మాయిది ఏం తప్పు ఏం లేదు. బట్ స్టిల్ ఆమె బ్లేమ్ అవుతది. ఇది మనం తప్పదు, ఒప్పుకోవాల్సిందే. అలానే మర్డర్ కేసెస్ కూడా. ఏవైనా కొన్ని అంటే మర్డర్ కేసెస్‌లో తక్కువ కంపేర్ టు రేప్ కేసెస్. బట్ కొన్ని మర్డర్స్ ఎట్లా అంటే ఒకవేళ బాగా అంటే వాళ్ళకి ఐడెంటిటీ లేని వాళ్ళు ఉంటారు. అంటే బాగా పూర్ ఉన్న వాళ్ళు అట్లా ఉన్నారనుకోండి. ఏ కిడ్నీస్ కోసమో దేనికోసమో చంపేయడాలు అలాంటివి జరుగుతాయి. ఇవి కూడా అన్నీ రికార్డ్ అవ్వవు. సో ఇలాంటివి అన్నీ కూడా ప్రతి ఒక్క కేసు రికార్డ్ అవ్వవు. సో దీనికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ హైడ్ చేయడం, దాపెట్టడమే. సో రీసెంట్‌గా ధర్మశాల అని వినే ఉంటారు మీరు ప్లేస్. యెస్. మంజునాథ్ టెంపుల్‌కి మెయిన్ ప్లేస్. అక్కడ ఒక ఎవరైతే ఇప్పుడు కాపరి ఉంటారో శ్మశానంకి, ఆ పర్సన్ వచ్చేసి ఆయన వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమనంటే కొన్ని వేల బాడీస్ ఆయన బరీ చేసిండంట. కొన్ని వేల బాడీస్. ఒక 2 డెకేడ్స్‌లో అంటే 20 సంవత్సరాల్లో 1995 నుంచి 2014 వరకు కూడా ఎన్నో బాడీస్ ఆయన మొత్తం బరీ చేసేసిండంట. అంటే తెలియకుండా. అండ్ దీనికి ఎవరైతే అంటే రక్షించాలో వాళ్ళే. అర్థం చేసుకోండి. ఎవరైతే రక్షించాలో అని చెప్తున్నాను ఇండైరెక్ట్‌లీ. ఎవరైతే రక్షించాలో వాళ్ళే వచ్చి ఇవ్వడం. బాడీస్ బరీ చేసేసేయండి. అండ్ ఎప్పుడైతే ఇతను నేను ఇలాంటి చెయ్యను, నాకు పాపం తాకుతది అని అంటే అతను కూడా బెదిరించిండంట. ఏమని ఇలాంటి బయట పెడితే కనుక నిన్ను కూడా మర్డర్ చేసి నిన్ను కూడా పాతేస్తాము అని చెప్పేసి. సో అతనికి ఒక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన 2014 తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. 2018 వరకు వేరే ఊరికి వెళ్ళిపోయిండు, మైగ్రేట్ అయిపోయిండు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక అమ్మాయిని ఎవరో హరాస్ చేశారంట సెక్షువల్లీ. అది చేసరికి ఇంకా భయంతోని దీనికి సంబంధం నుంచే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అట్లా చేసేసరికి ఇంకా భయంతోని పారిపోయిండు అక్కడి నుంచి. ఈ మధ్యలో కొత్తగా వచ్చి ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది నేను నా చేతులారా చేసిన. అండ్ ఎవరైతే బాడీస్‌ని నేను ఇట్లా పాతేసానో కనీసం అంటే ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలతోని, కొన్ని కస్టమ్స్‌తోని పాతేయడము, కాల్చేయడం అనేది చేస్తారు. అంటే ఎవరి రిలీజియన్ తగ్గట్టు వాళ్ళు పాతేస్తారు. అది మినిమం. అట్లా చేస్తారంటే మనం వాట్ వి బిలీవ్ హిందూస్ గానీ ఎవరైనా సరే ఏం బిలీవ్ చేస్తారు అంటే ఓకే లాస్ట్ రైట్స్ కరెక్ట్ చేస్తేనే వాళ్ళకి ఏమంటారు మోక్షం లభిస్తది. ఇలాంటిది ఆలోచిస్తాం. సో అలాంటి ఏమి కూడా ఉండకుండా ఏదో ఇట్లా యానిమల్స్‌ని ఏమంటారు ఇట్లా ఒక జంతువులని కాల్చేస్తారు కూడా చచ్చిపోతే. రోడ్డు మీద కుక్కలని అలా కాల్చేసేవాడంట. సో వాళ్ళ కనీసం మోక్షం కూడా దొరకదు. ఈ పాపం నాదే అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అయిపోయి ఈ మధ్యలో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. అండ్ హీఈస్ ఆల్సో రెడీ టు గివ్ ద నేమ్స్. అంటే ఆయన రెడీగా ఉన్నాడు. ఎవరెవరు ఇందులో వెనకాల ఉన్నారో, ఎవరు చేపించిండ్రో, పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా నేను పేర్లు బయట పెడతా. బట్ ఏంటంటే నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే అది కూడా పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఆయన అంటే ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళని ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కనుక నాకు రక్షణ కల్పిస్తే నేను పేర్లు బయట పెట్టడానికి రెడీగా ఉన్నా అని చెప్తున్నాడు. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నేను ఇప్పటిదాకా చెప్పింది కూడా ఇదే. ఆన్ రికార్డ్లో అయ్యే కేసెస్ రికార్డ్ అయ్యేది చాలా తక్కువ. ఆఫ్ రికార్డ్లో పోతాయి.
చాలా మంది చట్టం మీద ఏమంటారు నమ్మకం లేక కోర్ట్స్లలో ఇన్ని సంవత్సరాలు ఎవరు తిరుగుతాము అన్నట్టుగా. సో ఇది జస్ట్ ధర్మశాలలో అయిన కేసు. ఓకే, అది మనం ఒక ఎగ్జాంపుల్, ఒక రెఫరల్ లాగా తీసుకొని వి టాకింగ్ టుడే మాట్లాడుతున్నాం. కానీ ప్రతి చోట ఇది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఆఫ్ రికార్డులో అయ్యే కేసెస్ బోల్డ్. అవి ఏవి పోలీస్ స్టేషన్ వరకు కూడా కనీసం వెళ్ళవు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన ఏదో అంతో ఇంత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు మెట్లు ఎక్కేంత దూరం విత్డ్రా చేసేసుకుంటారు. సెటిల్మెంట్స్ అయిపోతే డబ్బులు అది ఇది ఏదో ఒక రీజన్ భయంతో ఏదో బెదిరించడం ఇలాంటి రీజన్స్కి మొత్తం కూడా విత్డ్రా అయిపోతాయి. సో ఏవి కూడా పోలీస్ స్టేషన్ కోర్టు వరకు వెళ్ళవు. ఇప్పుడు ఆ ఆఫ్ రికార్డులలో ఏవైతే కేసులు ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి మేడం? ఇంకా అవంతేనంటారా? ఏదంటే ఆఫ్ రికార్డులు ఉన్న వాటికి మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇలాంటిది ఒకటి జరిగిందని తెలిసిపోతుంది. గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళు కూడా మర్చిపోతారు ఇలాంటిది ఒకటి జరిగిందని. మేబీ మంచిదేనేమో, అంటే ఒక ట్రామా అయింది, అలాంటిది ఒక ఇన్సిడెంట్ అయింది. నేను మాట్లాడే రేప్ కేసు గురించి. సో ఒకవేళ అలాంటిది ఏమైనా అయితే గ్రాడ్యువల్గా వాళ్ళు కేసు పోకుండా ఏం చేయకుండా అది వదిలేసి ఆ అమ్మాయిలు న్యూ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసేసి గ్రాడ్యువల్గా సంవత్సరాల తర్వాత మర్చిపోయినంటే ప్రాబ్లం లేదు. మరి అప్పుడు ఇంకా న్యాయం జరిగినట్టు ఎట్లా అనిపిస్తుంది? అదే ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ హియర్. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కనుక కంప్లైంట్ చేసి ఉండకపోతే అలాంటిదే ఎవరైతే ఆమెతో చేశారో ఇంకొక అమ్మాయితో చేయరని ఏంటి గ్యారంటీ? గ్యారంటీ లేదు కదా. ఇంకొక అమ్మాయి కూడా లైఫ్ నాశనమే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే ఆలోచించరు. మన మటుకు మన సెల్ఫిష్గా మనం బయటపడితే చాలు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మేమే తప్పు కాదు, ఎందుకంటే సొసైటీలో బతుకుతున్నాం, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఉంటాయి, అన్ని రకాల మెంటాలిటీస్లో పరువే ఏమంటే ప్రాణంలో బతుకుతాం. సో అట్లాంటప్పుడు బయటకు వచ్చి చెప్పడాలు అవన్నీ చేయకపోవచ్చు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు నిజం చెప్పాలంటే, బట్ ఏం చేయలేని పరిస్థితి. ధైర్యం చేసి చెప్పిండ్రంటే ఏంటంటే అట్లీస్ట్ వేరే వాళ్ళతో అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయమనే చెప్తాను. నేనైతే ఒక అడ్వకేట్ లాగా నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, అలాంటిది ఏమైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయండి. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐడెంటిటీస్ బయటికి పోవు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఐడెంటిటీస్ బయటికి చెప్పరు, పేరు కూడా చెప్పరు. బట్ ఈ మీడియా వల్లనో లేకపోతే సమ్ రీజన్ ఇంటి పక్క వాళ్ళ వల్లనో లేదా పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ త్రూ పక్క వాళ్ళు ఎవరో చూసి బయటకు రావే ఛాన్సెస్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రైవేట్గా మెయింటైన్ చేయడం కష్టం అనే రీజన్తో రాకపోవచ్చు. కానీ కొంచెం ధైర్యం చేస్తుందంటే వేరే వాళ్ళకి రిపీట్ అవ్వదు ఈ అఫెన్సెస్. ఇలాంటి వేరే వాళ్ళతో రిపీట్ కావు. కొంచెం ధైర్యం చేయండి అమ్మాయిలు అని చెప్తాను. అండ్ ఇక మర్డర్ కేసెస్ అంటారా, అది కంప్లీట్ అంటే చట్టానికి అగెయిన్స్ట్ అది. సో ఎవరైనా సరే ఇట్లాంటి విట్నెస్లు ఉన్నారు, ఎవరైనా ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య చాలా కేసెస్ చూస్తున్నాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ చంపడం అలాంటివి. సో అలాంటివి ఏమన్నా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయా? ఇప్పటి నుంచి అవుతున్నాయి, బట్ ఈ మధ్య హైలైట్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో వైఫ్ హస్బెండ్ చంపడం, హస్బెండ్ వైఫ్ చంపడం ఇదంతా ఇప్పటి నుంచి అవుతున్నాయి. కానీ ఈ మధ్యలో ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. ముందు కూడా అయ్యేటివి ఎందుకు? ఇప్పుడు నేనే ఎన్నో కేసెస్ చూసా, అవి కనీసం ఎట్లాంటి కలరింగ్ ఇస్తారంటే సూయిసైడ్ అనో హార్ట్ అటాక్ అనో అలాంటివి. ఈ మధ్యలో ఒక 2015 తర్వాత మేబీ సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది, ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువైపోయింది వల్ల కొంచెం ఇలాంటి అంటే దాపెట్టడాలు ఇవన్నీ కష్టమవుతుంది. బట్ ముందు సూయిసైడ్ చేసుకున్న, మర్డర్స్ అయినా ఏవైనా ఏమంటారు హ్యాంగ్ చేసుకుని చనిపోయి అలాంటివి కూడా హార్ట్ అటాక్ అని చెప్పి దానికి ఒక కలరింగ్ ఇచ్చి తను అట్లా ఫ్రేమ్ చేసి కేసు నుంచి తప్పించుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. సో అలాంటివి ఆఫ్ రికార్డుల కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. బట్ ఎవరైనా సరే ఇలాంటివి చూస్తే విట్నెస్లు అయి ఉంటే మాత్రం బయటకు వచ్చి న్యాయం కోసం ఫైట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే అవి రిపీట్ అవుతావు. మేబీ మనతోనే మనం రిపీట్ అవ్వచ్చు, తెలియదు కదా. సో ఇలాంటి ఏమైనా ధైర్యంగా ఉండండి అండ్ కంప్లైంట్ చేయండి.